వచ్చావా? ఇక రావనుకున్నా. ఎంతసేపటి నుంచి పిచ్చిదానిలా వెయిట్ చేస్తున్నా తెలుసా నీకు? అసలు కొంచెమైనా కేరింగ్ ఉందా నీకు? అసలు ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? గుర్తులేదా నీకు? ఈ రోజు నీ బర్త్డే కూడా కాదు కదా. ఈ రోజు నా బర్త్డే కాదు, ఈ రోజు మనం మీట్ అయిన ఫస్ట్ డే. ప్రతి ఇయర్ మనం ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. అది కూడా గుర్తులేదా? అయినా వావ్, ఏదో వర్క్ లో ఉండి మర్చిపోయా మాయా. నీకు తెలుసు కదా నాకు వర్క్ ఉంటుందని. ఇంత కష్టపడుతుంది ఎవరి కోసం? మన కోసమే కదా. అయినా నేను బాగా సెటిల్ అయితే హ్యాపీగా ఉండేది మనమే కదా. ఓ, మన కోసం. మరి మన ప్రేమ కోసం? ప్రేమలో ఉన్న ప్రతిసారి నీకు టైం దొరికినప్పుడు నాతో టైం స్పెండ్ చేసేవాడివి. కానీ ఇప్పుడు నీకు టైం ఉన్నా సరే ఆ పని ఈ పని అని నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. అందరూ చెప్పినట్టు ప్రేమ కొంతకాలమే బాగుంటుంది. నీ ప్రేమ ఎలా ఉందో తెలుసా? పొద్దున్నొచ్చే సూర్యుడిలాగా ఎప్పుడొస్తావో ఎప్పుడు వెళ్ళిపోతావో తెలీదు. అలా అంటావేంటి మాయా? ఐఎమ్ నాట్ కంప్లీటింగ్ మై డే వితౌట్ మీటింగ్ యూ. అంటే ముష్టేస్తున్నావా నాకు? నువ్వు నన్ను చూసిన మొదటిసారి నీ కళ్ళల్లో ఒక స్పార్క్ చూశాను. కానీ ఇప్పుడు ఆ స్పార్క్ నాకు కనిపించట్లేదు. హలో. హాయ్. యువర్ నేమ్? మాయా. ఇప్పుడే తొలిగా నిన్ను చూస్తున్నా. అప్పుడే పడిపోయాన్నే చలియా. ఇదిగో మనసే ఎగరేస్తున్నా. అరెరే తెలియదు నాకు నిజమా కలయా. నిన్న మొన్న లేని మైకమే నన్నిలా కమ్ముకుందే మెల్లగా. ఎన్నో కొత్త రంగులే కళ్ళలో జల్లినావే ముద్దుగా. ఏదో చేసావే నవ్వులగాలం వేసావే పిల్లా. ఏనాడు ఎరుగని అలజడు నన్ను చూపెట్టావే. మాయే చేసావే వెనుకుల దారిలో తోసావే పిల్లా. నీ వల్లే మతి చెడి అటు ఇటు తిరిగేస్తున్నానే. నాకెలా ప్రపోజ్ చేసావో గుర్తుందా? గుర్తుంది మాయా. నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు కృష్ణ. నాతో బయటకు వస్తావా? నీతో మాట్లాడాలి. ఎందుకు ఇన్ని ఫార్మాలిటీస్? సరే, సాటర్డే వెళ్దామా? సరే వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? బయటికి వెళ్దామని చెప్పింది ఎవరు? నేనేననుకో. నా కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్దాం, వస్తావా? ఓకే. ఏదో చెప్తా అన్నా. చెప్దామనుకున్నా కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మరి వెళ్ళిపోదామా? లేదు చెప్తా ప్లీజ్. సరే చెప్పు. నా జీవితంలో అనుకునే అదృష్టం ఏంటో తెలుసా? నువ్వు నా జీవితంలోకి రావడం. మరి వెళ్ళిపోవాలా? అబ్బా చెప్పనీ కదా ప్లీజ్. సరే చెప్పు. నేను ప్రేమించే అమ్మాయి నాకంటే నన్ను ఎక్కువ ప్రేమించడం. ఆఫీస్లో ఎప్పుడు స్టిక్కీ నోట్స్తో లెటర్స్తో మాట్లాడతావు, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు. పూర్తిగా విను, ఇంకా చెప్పడం అవ్వలేదు. చెప్పు. నా లైఫ్లో నేను ఏ పొజిషన్కి వెళ్ళినా మనీ కంటే, నా జాబ్ కంటే, అన్నిటికంటే, వీళ్ళందరికంటే కూడా నువ్వంటేనే నాకు ఇష్టం. పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళే సూర్యుడిలాగా నేను ఉండాలనుకోవట్లేదు మాయా. ఇప్పుడు ఇలా నీ చుట్టూ ఇదంతా ఉంది చూడు, ఈ నేచర్లా
ఎప్పుడు నీతోనే ఉండాలనుకుంటున్నాను మాయా. నిజంగా ఉంటావా? ఐ లవ్ యూ మాయా. ఐ లవ్ యూ టు కృష్ణ. నీతో ఎన్నెన్నో అడుగులు వేస్తున్నా, నీలో నా లోకం చూస్తున్నా. నీతో నీడల్లే వెనకే వస్తున్నా, నాలో నీ ఊపిరి దాస్తున్నా. నీ పేరే పెదవుల పైన రోజంతా పలికే, కాస్తైనా అలసట రాదే తెలుసా నీకైనా. నీ మాటే వినబడుతుంటే హాయేదో దొరికే, కాబట్టే నువ్వు మౌనంగా ఉండకు ఎప్పుడైనా. ఇదేమిటో తమాషాగా ఉన్నది, ప్రతి క్షణం పరాకుగా ఉన్నది, సంతోషమే సముద్రమవుతున్నది నువ్వుంటే. నిజానికి నువ్వెప్పుడు ఉన్నది నా గుండెలో ప్రతి సడి విన్నది, నేనందుకే వచ్చానులే నీ వెంటే. ఇప్పుడు గుర్తొచ్చిందా అప్పుడేం మాట్లాడావో? నువ్వు లైఫ్లో ఎంత బిజీ ఉన్నా సరే నా ప్రేమే మొత్తం అన్నావు. ఇప్పుడు అదే అడుగుతుంటే కోప్పడుతున్నావు. నిన్ను నా కోసం ఏదేదో చేయమని చెప్పట్లేదు, కొంచెం టైం అండ్ ఇంపార్టెన్స్ ఇవ్వమంటున్నా. నాకు నీ ప్రేమ పొద్దున్నొచ్చి సాయంత్రం వెళ్ళిపోయే సూర్యుడిలా కాదు, ఎప్పుడూ మనతోనే ఉండే నేచర్లా కావాలి. అందరూ లైఫ్లో బిజీ ఉంటారు, కానీ వాళ్ళు లవ్ చేసిన పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, అది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు అంటున్నావు కదా నేను నీకోసమే హార్డ్ వర్క్ చేస్తున్నానని. సరే, లైఫ్లో సక్సెస్ అవుతా, లేదా లైఫ్లో దీనికంటే బెటర్ శాలరీ, బెటర్ లైఫ్ వస్తుంది, కానీ నేనెక్కడా? హలో కృష్ణ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కదా వర్క్లో ఉన్నా అని. నిన్నే నాకన్నా ప్రేమిస్తున్నానే, నీపై ఒట్టేసి చెబుతానే. ఏది నీ మాటలో అన్నీ పై పైనే, ప్రేమే తగ్గింది నాపైనే. నేనేదో పనిలో ఉంటూ కాసింత కసిరా, ఆ మాత్రం అర్థం కాదా రావే బంగారం. ఓ కొంచెం సమయాన్నేగా ఇమ్మంటూ అడిగా, అది కూడా ఇవ్వకపోతే రాదా ఈ కోపం. నేను నిన్ను ఎక్కువేం అడగట్లేదు, కొంచెం టైం, లవ్, ఇవి తప్ప నాకేమొద్దు, అంతే చాలు. బాయ్. మాయా ప్లీజ్ ఆగు మాయా, ప్లీజ్. సరే సరే చెప్పావుగా చిలక, విన్నానులే ఇంకెందుకీ అలక, ఈ తప్పుని మరెప్పుడు చెయ్యనులే. ఏం చెప్పినా ఆహా